హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే వాంగిబాత్ చేస్తున్నామండి. ఇది కర్ణాటకలో ఫేమస్ అనమాట. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వాంగిబాత్ పౌడర్ ఎలా చేయాలో ఫస్ట్ చూద్దామండి. బయట కొనుక్కున్నదైతే సరిగ్గా ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాననమాట. దీనికోసం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, కొంచెం కొబ్బెర, 3 రెమ్మల కరివేపాకు, ఒక 6, 7 ఒట్టిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకుల బుడ్డలు తీసుకున్నాను. అలాగే మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి ఒక్కొక్కటిగా వేయించుకుందామండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే ఏగవు కదా, అందుకనేసి ఒక్కొక్కటి వేయించుకుంటున్నాను అనమాట. నేను ముందుగా శనగపప్పు వేసుకునేసి వేయించుకుంటున్నానండి. అవి వేగిన తర్వాత మళ్ళీ కొన్ని తీసేసి వేరే వేయించుకుందామండి. బాగా వేగాయి కదా చూడండి, ఇలా పక్కకు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నువ్వులు వేసుకుంటున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని వేయించుకోండి, బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు, మాడిపోతాయి అన్నమాట. అవి నువ్వులు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మినప్పప్పు వేసుకొనేసి వేయించుకుంటున్నానండి. ఒట్టి మిరపకాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. బయట కొనొద్దండి, ఇలా ట్రై చేసుకొని పెట్టుకోండి. చాలా రోజులే ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. వంకాయలు ఉంటే చాలు ఇంట్లో. ఈ పౌడర్ ఎవరన్నా వచ్చినా కూడా సడన్గా ఈ పౌడర్ ఉంటే త్వరగా చేసేయచ్చండి. చాలా బాగుంటుంది కూడా. బ్రేక్ఫాస్ట్ లేక్ కానీ లంచ్ లేక్ కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకుల బుడ్డలు తీసుకునేసి వేయించుకుంటున్నానండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అన్నీ ఒక దాంట్లోకి తీసుకున్నాను. ఇంకా మిక్సీ జార్లోకి వేసుకునేసి పౌడర్ కొట్టుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ వేయించిన తర్వాత. ధనియాలు అయితే స్మెల్ చాలా సూపర్గా వస్తున్నాయండి వేయించి తీసుకుంటే. ధనియాల పొడైనా తీసుకోండి మీరు, ధనియాలు లేకుంటే. నేనైతే ధనియాలు తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ మిక్సీకి వేసుకుందామండి. మిక్సీకి వేసుకునేసి పౌడర్ చేసుకున్నాం. చూడండి ఇలా ఉంది అన్నమాట పౌడరు. ఈ పౌడరు అప్పుడే వేసేయద్దండి, బాక్స్లో మూత పెట్టద్దు. వేసి కొద్దిసేపు ఇలా ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత పెట్టుకోండి. అప్పుడే బూజు పట్టకుండా ఉంటుంది. ఇలా నేను 5 వంకాయలు తీసుకున్నాను అనమాట వాంగిబాత్కి. నేను రైస్ కుక్కర్లో చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇదిగో ఇలా చేసి పెట్టుకున్నాను. ఇంకా చల్లారడానికి అలా తిప్పుతున్నానండి గరిటెతో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకునేసి మసాలా దినుసులు వేసుకుందామండి. మసాలా దినుసులు వచ్చేసి ఇవి అండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నాను నేను. కొన్ని శనక్కాయ పప్పులు కూడా వేసుకోండి మీరు కూడా. నేను కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసుకుంటే. మధ్య మధ్యలో అలా తింటూ ఉంటే పంటి కింద తగులుతుంటే బాగుంటుందన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. బాగా తిప్పుతూ కలియబెట్టుకోవాలి. ఇలా కలయబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేసుకుందామండి మనము. ఈ వంకాయలు వచ్చేసి నేను కట్ చేసేటప్పుడు ఇది ఉంటుంది కదా, పసుపు, ఉప్పు వాటర్లో వేసి పెట్టానండి కొద్దిసేపు. ఎందుకంటే బయట పెడితే నల్లంగా పోతుంది, వాటర్లో అయితే బాగా ఉంటుందన్నమాట. అలా వంకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో మగ్గుతుంది కదా, అందుకోసం ఉప్పు, పసుపు కూడా వేస్తున్నానండి. ఇంకా అలా ఉప్పు, పసుపు వేసిన తర్వాత వదిలేసి ఆయిల్లో మగ్గనివ్వాలండి. అలా తిప్పుకొనేసి మూత పెట్టుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు. అంటే మూత పెట్టుకొనేసి కొద్దిసేపు ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చూడండి,
అక్కడ కొంచెం మగ్గాక నేను మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటున్నాను, అంటే ఎక్కువ మగ్గడానికి అన్నమాట. వాటర్ వేసుకునేసి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఉంటే బాగా మెత్తబడిపోతుందన్నమాట. దీనికి చింతపండు రసం తీసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. మీరైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. చూడండి వంకాయ అయితే మగ్గిపోయిందనమాట. అలా స్పూన్ పెడుతూనే కట్ అవుతుంది కాబట్టి మగ్గిందనమాట. ఇప్పుడైతే మనము చింతపండు వాటర్ పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, అది బాగా వడగట్టేసి బాగా చిక్కగా తీసుకోవాలండి. అంటే ఏమీ లేకుండా అలా తీసుకునేసి ఇప్పుడు ఇందులో వేయాలన్నమాట. మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువే తీసుకోండి. నాకు తక్కువ కావాలి కాబట్టి నేను మీడియం సైజ్ అంతా తీసుకున్నాను అనమాట. సో అందుకే నాకు కొంచెం వాటర్ లాగా ఉంది, నేను కొంచెమే తీసుకున్నాను. మీరు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకునేసి బాగా కలబెట్టుకుందాం. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసుకుందామండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఎందుకంటే రుచి బాగుంటుందనేసి నేను బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు బాగా తిప్పుకొనేసి ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందామండి. చూడండి బాగా మగ్గిపోయింది కదా మొత్తం. ఇప్పుడు పౌడర్ వేసుకుందాం అన్నమాట. నేనైతే 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి పౌడరు. వేసుకునేసి అలా కలిదిప్పుకోవాలి బాగా. చూడండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి తిప్పేటప్పుడు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఏం కూరలు లేనప్పుడు ఇది ఒక్కటే అయినా చాలా బాగా తినచ్చు అనమాట చేసుకునేసి. వంకాయలు ఉంటే చాలన్నమాట, ఆ పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా తినచ్చు అనమాట. చూడండి ఎలా అయిందో. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర స్మెల్ వస్తుంది కదా బాగా. అన్నీ తిప్పిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రైస్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ వేసుకుందాము. రైస్ వేసుకునేసి బాగా కలుపుకుందామండి. బాగా వైట్గా ఉండకుండా తెల్లగా రైసు మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకుందామండి. చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.